బ్రేకింగ్ న్యూస్. సఫీల్గూడ చెరువును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ఈ చెరువును అభివృద్ధి చేయడం లేదని ఆ చెరువులో దూకే ప్రయత్నం చేస్తారు. అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ అభివృద్ధి పనులు జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు. ఎన్ని రోజులు వాడు మీ పేరు చెప్పుకొని చెరువు చేస్తారా దుంకారా చెప్పు. నేను చెరువులోకి దుంకుతా. వాళ్ళు చేస్తే అది మీ డిఓ చేస్తారా చేయాలని చెప్పమని. కావాలని చేస్తుండ్రు, కావాలని వర్క్లు డిఓ చేస్తుండ్రు. చేయకపోతే నేను దుక్కేస్తాను. నేను ఇప్పుడు చెప్తాను, చెరువు చేయడం పర్సనల్. ఎందుకు పర్సనల్ కాదు, ఎందుకు తీసుకోవద్దు? ఇది నా బాధ్యత. నేను చేయాలా చేయొద్దా? నేను ఏం సమాధానం చెప్పాలి అందరికి? ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాను దీనిపైన. లేదు, మీరు చేస్తా అంటేనే నేను చేయాలంటే అట్లా కాదు. వాళ్ళు చేయాల్సింది చేస్తా అంటేనే నేను చేస్తా అంటేనే రాని వచ్చిన తర్వాత నేను చేస్తాను. లేదు రాని పాము రాని చచ్చిపోతానబ్బా, చచ్చిపోతా. నేనే దుక్కుతా అంటున్నా. పాము కలిసిడైంది, నేనే చచ్చిపోతా, నేనే దుక్కుతా అంటున్నా. పొలిటికల్ ప్రచారం ఏమంటే ఎమ్మెల్యే తిడుతుండ్రు, ఇంకోళ్ళు తిడుతురు, మా మీద లెటర్లు రాస్తున్నారు. ఇదేంటి నాకు అర్థం కాదు. సస్పెండ్ చేస్తారా? పనులు చేస్తే తప్ప ఏమైనా అంటే కొత్తగా నేర్చుకున్నారు. ఎమ్మెల్యే మా మీద లెటర్ రాసింది సార్. ఎమ్మెల్యే మా మీద రెడ్డిగా మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారా? శ్రవణ్, చెప్పండి. ఏదైతే సఫీల్గూడ చెరువు అభివృద్ధి కోసం అటు కార్పొరేటర్ చేసిన సాహసం మనం చూస్తున్నాము. కావాలని చెరువు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఎమ్మెల్యే కూడా పనులు ముందుకు వెళ్ళనివ్వట్లేదంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సో ఎన్ని రోజుల నుంచి ఈ అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి? అసలు అక్కడ జరిగిన ఘటన ఏంటి? చెరువు డెవలప్మెంట్ కోసం దాదాపుగా 4 ఏళ్ల నుంచి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జిహెచ్ఎంసీ అధికారుల చుట్టూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ, దాంతో పాటు హెచ్ఎండికి సంబంధించినటువంటి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సఫీల్గూడ చెరువు డెవలప్ అవుతే చాలా వరకు ఇక్కడ ప్రకృతి బాగుపడుతుంది, స్థానికులకు చాలా వరకు అటు సఫీల్గూడ చెరువు ఏదైతే ఉందో చెరువు అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే కూడా ఈ పనులు ముందుకు వెళ్ళనివ్వట్లేదంటూ కార్పొరేటర్ అయితే సాహసం చేశారని చెప్పాలి. చెరువు అభివృద్ధి పనులు ముందుకు సాగనివ్వకపోతే కనుక చెరువులో దూకుతానంటూ కూడా ఆ ఘటన మొత్తం కూడా మనం బిగ్ టీవీ విజువల్స్ లో మనం చూడొచ్చు. సో అయితే పలువురు కూడా స్థానికులు కలిసి తననైతే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇంకా ఎన్ని రోజులు ఈ చెరువు అభివృద్ధికి అడ్డుపడతారు? ఎందుకు అభివృద్ధి పనులు జరగనివ్వట్లేదంటూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. ఎస్ శ్రవణ్, చెప్పండి. మరి ఇప్పటికైనా ఈ చెరువు అభివృద్ధి ముందుకు వెళ్తున్నారుకోవచ్చు. అసలు ఎవరైనా అధికారులు దీనిపై స్పందించారు? సఫీల్గూడ చెరువు డెవలప్మెంట్ పైన స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అడ్డుపడుతున్నారు. దాంతో పాటు అధికారులు సరిగ్గా పని చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు సఫీల్గూడ చెరువులోకి దూకేందుకు ప్రయత్నించారు మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్. ఆయన దాదాపుగా 3 ఏళ్ల నుంచి జిహెచ్ఎంసీ అధికారుల చుట్టూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ, హెచ్ఎండి అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎట్లాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో చాలా వరకు గుర్రెపుడు ఎక్క పేరుకపోతూ ఉంది. దాంతో పాటు చెరువు డెవలప్మెంట్ కోసం ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని పక్కన పడేస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో కూడా అనేక సార్లు ప్రస్తావన లేవనెత్తినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇవాళ సఫీల్గూడ చెరువు డెవలప్మెంట్ కోసం ఎవరు అది స్పందించట్లేదు కాబట్టి నేను ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన సఫీల్గూడ చెరువులోకి దూకేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి జనాలు, బీజేపీకి సంబంధించినటువంటి పలువురు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఆయనను ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా పనులు పూర్తి చేస్తామని కింది స్థాయికి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కొద్దిసేపు క్రితమే ఆయన రావడం జరిగింది. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీని కూడా ఆయన అడ్డుకొని సఫీల్గూడ చెరువు పైన ప్రధానంగా చర్చించాలి, కార్పొరేటర్ గా ఉన్నటువంటి మేము జనాలకు ఏ విధంగా సమాధానం చెప్పాలని ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేసి నిరసనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని కార్పొరేటర్ అయినటువంటి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలించారు. సఫీల్గూడ చెరువు డెవలప్ చేస్తే చాలా వరకు స్థానికులకు మంచి జరుగుతుంది. దాంతో పాటు ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఇటీవల ప్రభుత్వం కూడా చెరువుల పైన ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్తుంది. మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సరే సఫీల్గూడ చెరువుని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనేది మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కోరుతున్నారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు
ఎంత మేరకు దీనిపైన స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. కమిషనర్లు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, కానీ సఫీల్ కూడా చెరువు పరిస్థితి ఏమాత్రం మారడం లేదని ఆయన ఆరోపించారు. మరి ఇప్పుడు Okay. ఏ విధంగా అధికారులు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. ఆ?